ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకు అందరికీ కనబడెను. 11వ వచనం యెహోవా అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలను చూచి నన్ను నమ్మకయుందురు? 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు అన్నాడు. ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు? 2 ప్రశ్నలు వేశాడు. నన్ను అలక్ష్యం చేస్తున్నారు, 2 నన్ను నమ్మకయున్నారు అని. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు సర్వ సమాజము ఒక ఘోరమైన తప్పు చేశారు అక్కడ. ఆ ఘోరమైన తప్పుకు ఆయన కోపం మండింది వాళ్ళ మీద. అయితే వాళ్ళు మోషే మీద రాళ్ళు ఎత్తినటువంటి ఘట్టం అది. దేవుణ్ణి సణిగిన ఘట్టం, మోషే మీద రాళ్ళు ఎత్తిన ఘట్టం. బానిస బంధకాల్లో, శాపగ్రస్తమైన జీవితానుభవాల్లో, నశించిన స్థితిలో ఉన్న ఆ ప్రజల్ని దేవుడు తన కృపచేత, ప్రేమ చేత ఆ దారుణమైన పరిస్థితుల్లోంచి బయటికి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆశీర్వాదకరమైన స్థలంలోకి వాళ్ళని తీసుకెళ్ళడానికి సంకల్పించి, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళని కాచుకుంటూ, పరలోక మన్నా దేవదూతల ఆహారాన్ని వాళ్లకు భోజనంగా ఇస్తూ, బండ నుండి మధుర జలాలను ఇస్తూ వారి ఎదుట సముద్రమును పాయలు చేసి, ఐగుప్తు సమాజంలో అనేక రకాల సూచక క్రియలు, మాతకార్యములు జరిగించి, అప్పట్లో అగ్రరాజ్యంగా ఉన్నటువంటి ఐగుప్తు రాజైన ఫరో గుండెను వణికించి ఈ ప్రజల్ని ఎన్నో రీతిలో ఆదుకుంటూ తీసుకొచ్చాడు. వాళ్ళకి రాత్రి చీకటి భయం లేదు, పగలు ఎండ దెబ్బ లేదు. సూర్యుని ఎండ వాళ్ళ మీద పడకుండా ఆయన మేఘస్తంభమై వాళ్ళ సమాజం ఎంతవరకు ఉందో ఆ జనాంగం మొత్తానికి నీడనిచ్చాడు ఆయన. అడుగడుగున ఆయన వాళ్ళని కాపాడుకుంటూ ఒక మజిలీకి తెచ్చిన తర్వాత, దాదాపు వాగ్దత్త భూమికి సమీపమైన తర్వాత, దేవుని మాట చొప్పున మోషే చేశాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో గోత్రానికి ఒకడి కాడికి 12 మందిని ఎంపిక చేసి, దేవుడు మనకిస్తానన్న పాలు తేనెల ప్రవహించేటువంటి ఆ కనాను దేశమును వీరు వెళ్ళి చూడండి, ఏ విధంగా వెళ్ళాలి, దాన్ని ఎలా స్వాధీనపరచుకోవాలి, అక్కడ స్థితిగతులు ఏంటి, ఆ సమాచారం తీసుకొని రండి, ఆ దేశపు పండ్లలో కొన్నిటిని తీసుకొని రండి అని చెప్పి పంపారు. గోత్రానికి ఒకటి చొప్పున 12 గోత్రాలు 12 మంది వెళ్ళారు. వాళ్ళలో నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు కూడా ఉన్నారు. వారితో పాటు మిగిలిన గోత్రకర్తలు 10 మంది, మొత్తం 12 మంది కలిసి అక్కడికి వెళ్ళి 40 రోజులు ఆ ప్రాంతాన్ని వేగి చూశారు. ఆ దేశపు పళ్ళలో కొన్నిని తీసుకున్నారు. ఆ దేశంలో ఒక గెలగల ద్రాక్ష, ఒక గెల ద్రాక్ష, మామూలుగా మనం ద్రాక్ష గెల చేత్తో వేళ్లతో పట్టుకుంటాం, కానీ అక్కడ ఒక ద్రాక్ష గెల ఎంత పెద్దది అంటే 2 దండెతో మోసారు దాన్ని. ఒక కట్టె 2 భుజాల మీద పెట్టుకొని ఆ మధ్యలో ఈ ద్రాక్ష గెల తగిలించుకొని మోసారు. అంత పెద్ద ద్రాక్షలు కలిగినటువంటి గెల, అంత సమృద్ధి అయినటువంటి పంట, సారవంతమైన భూమి. 40 దినాలు అయిన తర్వాత వాళ్ళు తిరిగి ప్రయాణమై ఇక్కడికి వచ్చారు. ఇశ్రాయేలు సర్వ సమాజం దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ నుండి ఏ సమాచారం వస్తుందా అని మోషే అలాగే ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళలో యెఫున్నె కుమారుడైన కాలేబు మాట్లాడాడు. ముందు కాలేబు మాట్లాడుతూ 13వ అధ్యాయము చూడండి, 27వ వచనం. నీవు మమ్మను పంపిన దేశం 30వ వచనం చూడు, లేకపోతే చదువు. 30వ వచనం చదువు సరిపోతుంది. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలున నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ముందు చెప్పారు, ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణంలో ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ ఆనాకీలను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసిస్తున్నారు, హిత్తీలు, యెబూసీలు, అమోరీయులు కొండ దేశంలో నివసిస్తున్నారు, కనానీయులు సముద్రం వద్ద యోర్దాను నదీ ప్రాంతంలో నివసించున్నారని చెప్పారు. కాలేబ్ అన్నాడు, మోషే ఎదుట జనులను నిమ్మళపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదాము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును అన్నాడు. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు అన్నారు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలో సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. చూడండి, కష్టపడి అంత దూరం ప్రయాణమై వెళ్ళి తీరా దాని సమీపంలో పోయిన తర్వాత అది మనం స్వాధీనపరచుకోలేము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జనులు బలవంతులు, వాళ్ళు ఉన్నత దేహులు, చాలా ఎత్తు కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళ ప్రాకారాలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నంత ఎత్తుగా ఉన్నాయి. వాళ్ళు చాలా డేంజర్గా ఉన్నారు, వాళ్ళు మనకంటే బలవంతులు, బలిష్ఠులు, మనం వెళ్ళామంటే నిలువున చంపేస్తారు, మనం వాళ్ళని జయించజాలము, దాన్ని మనం స్వాధీనపరచుకోలేము, ఆ జనుల మీదకి మనం పోలేము అని 10 మంది చెప్పారు. నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇద్దరు మాత్రం ఆపోజిట్లో చెప్పారు. ఇలా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు సర్వ సమాజానికి భయం స్టార్ట్ అయింది. నెఫీలి జాతి మనుషుల గురించి ఒక చిన్న మ్యాప్ మీకు వచ్చింది చూడండి. ఒక సామాన్య మనిషి 6 అడుగులు, అదిగో అక్కడ ఉన్నాడు ఈ ధరిన. ఒక నెఫీలియుడి యొక్క ఎత్తు స్టార్టింగ్లో ఉన్నాడు చూడండి, 36 అడుగులు, 30, 24, 18, 12. ఉన్నత దేహులు అంటే అది చాలా ఎత్తరులు అన్నమాట. థ్యాంక్ యూ. వీళ్ళందు గురించి వాళ్ళు భయపడి, ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం కాదు, తన నివాసులను భక్షించే దేశం, అందులో ఇంత పొడుగు మనుషులు ఉన్నారు, ఇంత ఎత్తులు ఉన్నారు, వాళ్ళ ఎత్తుతో మా ఎత్తు పోల్చుకుంటే వాళ్ళ ఎత్తుతో మేము మిడతల్లాగున్నాం, వాళ్ళతో మమ్మల్ని పోల్చుకుంటే మేము మిడతల్లాగున్నాం, వాళ్ళు మమ్మల్ని చూసినా కూడా మమ్మల్ని మిడతల్లాగానే చూస్తున్నారు. వాళ్ళు అంత ఎత్తు కలిగిన వ్యక్తులు, అంత బలవంతుల్ని మనం జయించి దాన్ని స్వాధీనపరచుకోవటం కల్లా అసంభవం అని 10 మంది గగ్గోలు పెట్టేశారు. ఈ వీళ్ళు గగ్గోలు పెట్టేసరికి ఇశ్రాయేలు సర్వ సమాజం గొడవకు లేచింది. అయ్యో మేము కొల్లపోవదుము, మా పిల్లలు దాసులగుదురు, అయ్యో మేము బలైపోతున్నాం, అట్లా ఇట్లా నీకు గందరగోళంగా లేచి దేవుణ్ణి సనిగి మోషేని గొనిగి చూడండి ఏం చేశారో. 14వ అధ్యాయము 9వ వచనం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదురు. చివరి లైన్ చాలు. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలుకందరికీ కనబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే అహరోన్లు, కాలేబు, యెహోషువలు, ఈ 4 శత్రువులు అయిపోయారు వాళ్ళకి. అప్పటిదాకా నాయకులు, ఆ తర్వాత శత్రువులు. ఎందుకంటే ఈ 10 మంది చెప్పారు కదా, ఆ దేశం భయంకరంగా ఉంది, అక్కడ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, మనం అక్కడికి పోజాలం అన్నారు కదా. 10 మంది నడిచింది దారైద్ది కానీ 2 నడిచింది దారైద్దా? 10 మంది చెప్పిన మాటతో బలం ఉంటుంది కానీ 2 చెప్పిన మాటకు బలం ఉంటుందా? కాబట్టి 10 మంది ఏకమై కష్టమని చెబుతుంటే మీరు అదే ఉంది, మనం ఈజీగా గెలిచేస్తామని మాట్లాడతారా అని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు వారిని. నిజంగా దేవుడు తన ప్రత్యక్షతను ఇవ్వకపోతే చంపేసేవాళ్ళు. వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళని చంపేయాలనుకుంటున్నారో యెహోవా మహిమ ఎక్కడ కనపడింది? ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకు అందరికీ కనపడింది. సడన్గా ఆయన మహిమ, ఒక తేజస్సు, ఒక ప్రకాశమానమైన వెలుగు అనుకోండి, ఆడ ప్రత్యక్షమైంది. అప్పుడు రాళ్లతో కొడదాం అనుకున్న వాళ్ళందరి దృష్టి అడిపోయింది. అప్పుడు దేవుడు
అక్కడ ప్రత్యక్షం అవగానే మోషే అందుబాటులోకి వెళ్ళాడు. అప్పుడు మోషేతో అంటున్నాడు, వీళ్ళు ఎంతకాలము నన్ను అలక్ష్యం చేస్తారు, ఎంతకాలము నన్ను నమ్మకై ఉంటారు అన్నాడు. దేవుడు పలికిన ఈ మాట ఆనాడు ఇశ్రాయేలును గూర్చి మాత్రమే కాదు, ఈనాడు అభినవ ఇశ్రాయేలుకు మనకు కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే ఆనాడు వాళ్ళు ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరినట్టు ఈరోజు లోకమనే ఐగుప్తు నుండి మనం పరలోకమనే పరమ కనానుకు ప్రయాణం అయ్యాం. మనము యాత్రికులమే, వాళ్ళు యాత్రికులే. మనం వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికే ప్రయాణం అయ్యాం, వాళ్ళు కూడా వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికే ప్రయాణం అయ్యారు. మనకి మార్గ మధ్యంలో దేవుడే తోడు, వాళ్ళకు కూడా ఆనాడు దేవుడే తోడు. వాళ్ళ ముందు ఎలాగైతే లెక్కలేనని అద్భుతాలు చేసుకుంటా వచ్చాడో దేవుడు మన ముందు కూడా మన ఆత్మీయ జీవితంలో ఎన్నో కార్యాలు చేసుకుంటా వచ్చాడు. వాళ్ళు మేఘం కింద నడిచారు, సముద్రం మధ్యన దాటిపోయారు. మనం కూడా నీళ్లలో మునిగి బాప్తిస్మం పొందాం, మేఘం కింద ఉండి మనం కూడా పరిశుద్ధాత్మాభిషేకం పొందాం. వాళ్ళు ఆత్మ సంబంధమైన బండల్లోనిది త్రాగారు, దేవదూతల ఆహారమైన మన్నాను భుజించారు. మనం కూడా పరిశుద్ధాత్మ జలమును త్రాగుతున్నాం, ఆత్మ సంబంధమైన మన్నా దేవుని వాక్యాన్ని మనం నిరంతరం భుజిస్తూ ఉన్నాం. కాబట్టి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది అన్న వచనం ప్రకారం వాళ్ళకి భౌతికంగా జరిగింది, మనకు ఆత్మీయంగా జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఆనాడు శత్రువులు వాళ్ళ కళ్ళ ముందు కనబడ్డారు, ఈనాడు మన శత్రువులు మన కళ్ళ ముందు కనబడరు. ఆనాడు జరిగిన యుద్ధాలన్నీ బయట కనబడే యుద్ధాలు, ఈరోజు జరుగుతున్నటువంటి సంగ్రామాలన్నీ కూడా ఆత్మీయ పోరాటం, ఆత్మీయ జీవితంలో జరుగుతున్నాయి. ఆనాడు మనుషులు వాళ్ళతో తలపడింది, ఈరోజు మనతో తలపడింది సాక్షాత్తు దెయ్యాలు, దురాత్మలు. ఈ మాట ఎఫెసీ పత్రిక 6:12 సాక్ష్యం ఇచ్చింది. మనం పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ. దురాత్మ సమూహం అనలా, దురాత్మల సమూహములతోనూ. దురాత్మలు మరియు వాటి గుంపులు 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 గుంపులు, ఆ సమూహములతో మనం పోరాడుచున్నామన్నాడు. కాబట్టి ఆనాడు వాళ్ళు పోరాటంలో ఉన్నారు, ఈనాడు మనం కూడా పోరాటంలో ఉన్నాం. ఆనాడు వాళ్ళకు తోడై ఉన్న అదే దేవుడు ఈరోజు నీకు నాకు తోడై ఉన్నాడు. అయితే వాళ్ళని గురించి ఆయన బాధపడ్డాడు. ఏమనంటే వాళ్ళు నన్ను అలక్ష్యము చేస్తున్నారు అన్నాడు. అలక్ష్యము అంటే లక్ష్య పెట్టకపోవుట. ఏం చేయుట? లక్ష్య పెట్టకపోవుట. నేనంటే మీలో ఎంతమందికి గౌరవం ఉంది? షాలేం రాజా అంటే మీలో ఎంతమందికి గౌరవం ఉంది? గర్వం కాదు, గౌరవం ఉంది అని అడుగుతున్నా. నిజంగా మీ అందరికీ గౌరవం ఉందా? ఏడిసేవలే అంటారా? రైట్, థ్యాంక్ యూ. మీ అంతమందికి నా మీద గౌరవం ఉన్నందుకు ధన్యుండని సంతోషపడుతున్నాను. ఆ జూమ్లో ఎవరన్నా ఉన్నారా? వాళ్ళని కూడా అడుగుదాం. అప్పుడప్పుడు చూపించండి రా నాయనలారా. రైట్, మీకు కూడా గౌరవం ఉందా, గర్వం ఉందా? థ్యాంక్ యూ, మీకు కూడా గౌరవం ఉంది. రైట్, నేను మీ ఇంటికి వచ్చాను. నేను వచ్చేటప్పటికి మీ ఇంట్లో బంధువులు ఉన్నారు, మీ బంధువులు ఉన్నారు. వాళ్ళని గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు, వాళ్ళ బాగోగులు చూస్తూ ఉన్నారు, వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉన్నారు. నేను వచ్చి చాలాసేపు నిలబడ్డాను. కనీసం అన్నయ్య బాగున్నారా, ఎప్పుడొచ్చారు, రండి కూర్చోండి అలా. కాసిన నీళ్ళు ఇలా, కాళ్ళు కట్టుకోవడం నీళ్ళు ఇలా, తాగటానికి కూడా నీళ్ళు ఇలా. అసలు నన్ను పట్టించుకోలా. నాకు ఎలా ఉంటుందండి? ఎట్లా ఉంటుంది? నీ మొహంలాగా ఉంటుంది అంటారా? ఎట్లా ఉంటుంది? నాకు ఎలా ఉంటుందండి? అదే పరిస్థితి నీ బంధువుల దగ్గర, నువ్వు ప్రేమించే వ్యక్తుల దగ్గర నీకు ఎదురైతే నీకు ఎలా ఉంటుంది? చాలా బాధ కలిగిద్ది. అప్పుడు నువ్వు వాడే మాటే, నేను వారింటికి వెళ్ళాను, వారు నన్ను లక్ష్య పెట్టలేదు, అలక్ష్యము చేసిరి. పట్టించుకోకపోవడాన్ని, తలంచకపోవడాన్ని, గుర్తించకపోవటాన్ని దారుణమైన అవమానంగా మనం ఫీల్ అవుతాం. అవుతామా? అవమా? అందరు చెప్పాలి.
అవుతామా అవమా? ఖచ్చితంగా. నేనైతే ఏమో సేవకుణ్ణి కాబట్టి పోనీలే బిడ్డలు పాపం అని అర్థం చేసుకుంటాను. మరి మీరు అంతే అర్థం చేసుకుంటారా? పొరపాటును కూడా మళ్ళా ఇంటికి పోరు. వాళ్ళు ఒకవేళ మీకు ఎక్కడన్నా కనపడి ఆ తర్వాత ఎక్కడన్నా మీరున్న దగ్గరికి వచ్చి వాళ్ళు ఏదో మిమ్మల్ని పలకరీయడానికి ట్రై చేశారనుకో, నీకు వినపడ్డా సార్ వినపడినట్టు బిగుసుకొని పోతావు. ఇదిగో అక్క నేనే, ఏంటి పలకవేంటి అంటే సుబ్బాయమ్మ వానా అనుకుంటాడు పోతావు. ఆ అమ్మాయి అంతని పిలుస్తుంటే ఏంది ఎట్లా పోతావు ఏంటంటే వినపడింది, నాకు వినపడింది, తెలియాలా బాధ ఎట్లుంటో తెలియాలా అని ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. మనసు నొచ్చుకుంటుంది, అవమానం ఫీల్ అవుతాం. అంటే మన ఇంటికి మనకు అందుబాటులో ఉన్న వ్యక్తికి, అందుబాటులోకి వచ్చిన వ్యక్తిని మనం పట్టించుకోకపోవట, పలకరించకపోవట, గుర్తించకపోవట, తలంచకపోవట అనేది మనకి గొప్ప అవమానమై ఉంది. ఈ మాటనే దేవుడు అక్కడ వాడాడు. ఎక్కడ వాడాడు? ఎన్నాళ్ల మట్టుకు ఈ జనులు నన్ను అలక్ష్యము చేయుదురు అనే మాట వాడాడు. ఏంటి దేవుణ్ణి వాళ్ళు ఎప్పుడు అలక్ష్యం చేశారు, ఎలా అలక్ష్యం చేశారు? సరే, అప్పుడు వాళ్ళు అలక్ష్యం చేశారు అనుకో, ఇప్పుడు ఈ మాట మనకెందుకు ఇచ్చాడు దేవుడు గ్రంథంలో రాసి? అంటే మనం కూడా కొన్నిసార్లు ఆయన్ని అలక్ష్యం చేసే పాపం చేస్తాం. ఆయన్ని లక్ష్య పెట్టకుండా, ఆయన్ని గుర్తించకుండా, ఆయన ముఖం ఎదుటని తృణీకరించి ఆయన్ని దాటిపోతాం. పాటేమో దావీదు కుమారుడా నన్ను దాటిపోకాయా అని పాడతాం. వేడుకోవటమేమో దేవా నన్ను దాటిపోకాయా అని వేడుకుంటాం. కానీ అనేక సార్లు మనము ఆయనను లక్ష్య పెట్టక దాటిపోతాం. ఇది ఎలా నిజమో మీకు అర్థమయ్యేటట్టు చెబుతాను. దేవుడు నన్ను వాళ్ళు పట్టించుకోవటల్లా, లెక్క చేయటల్లా, లక్ష్య పెట్టాలా అనే పదం ఎందుకు వాడాడు, ఎక్కడ వాడాడు అంటే, వాగ్దత్త దేశానికి వాళ్ళు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడారండి. 12 మందిలో 10 మంది ఏమో అందులోకి మనం పోజాలము అన్నారు. మొదటి మాట అందులోకి మనం పోజాలము అన్నారు. రెండవ మాట, ఆ దేశము మంచి దేశము కాదు, దాని నివాసులను అది తినేస్తుంది. 2. మూడవ మాట, అక్కడ ఉన్న మనుషులు ఉన్నత దేహులు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోవచ్చు. 4వ మాట, వాళ్ళ దృష్టికి మేము మిడతలం, మా దృష్టికి కూడా మేము మిడతలం. ఈ 4 మాటలు 10 మంది చెప్పారు. ఇద్దరు అన్నారు వీళ్ళన్న మాటకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ ఇద్దరు కనాను దేశాన్ని, లేదా వాళ్ళు వేగు చూడటానికి వెళ్ళినటువంటి ఆ ప్రాంతాన్ని ఆ 10 మంది చూసినట్టు చూడలేదు. వీళ్ళు దేవుణ్ణి బట్టి చూసి వాళ్ళు చెప్తున్నారు ఏమిటంటే, ఖచ్చితముగా మనం ఆ దేశంలోనికి ప్రవేశిస్తాం. ముందు వాళ్ళు ఏమన్నారు? అందులోకి మనం పోజాలము అన్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? అందులోకి మనం ప్రవేశిస్తాం. నంబర్ 1. నంబర్ 2, ఆ దేశము మంచిది కాదు, తన నివాసులను భక్షించే దేశమని వాళ్ళు 10 మంది అన్నారు. ఈ ఇద్దరు అంటారు లేదు, ఆ దేశము మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశము అన్నారు. 2. మూడవది, అక్కడ ఉన్న మనుషులు ఉన్నత దేహులు, వారు మనకంటే బలిష్ఠులు, బలవంతులు అన్నారు 10 మంది. ఈ ఇద్దరు అన్నారు వారెంతటి బలవంతులైనా దేవుడు మనకు తోడై ఉంటే వాళ్ళని మనం జయిస్తాం. 3. నాలుగవది, వాళ్ళు అన్నారు వాళ్ళ దృష్టికి మేము మిడతలాగున్నాం, మా దృష్టికి కూడా మేము మిడతలాగున్నామని వాళ్ళు ఆ 10 మంది అన్నారు. ఈ ఇద్దరు అన్నారు లేదు, వాళ్ళ దృష్టికి మనం మిడతలాగా ఉండొచ్చు, మన దృష్టికి కూడా అట్లనే ఉండొచ్చు. దేవుడు మన యందు ఆనందించి మనకు తోడై ఉంటే ఆ దేశమును మనము భక్షిస్తాం, ఆ దేశ నివాసులను మనం భక్షిస్తాం అన్నారు. వాళ్ళు పలికిన 4 మాటలకు వ్యతిరేకంగా ఈ ఇద్దరు పలికారు. పలికినప్పుడు ఆ 10 మంది కానీ వాళ్ళ మాటలు విని దేవుని మీద, దైవ జనుల మీద తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలు సర్వ సమాజం కానీ ఒక్క వ్యక్తిని పక్కన పెట్టారు.
దేవుణ్ణి. దేవుణ్ణి. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. రెండవది, ఆయన కార్యాలని కూడా పక్కన పెట్టారు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు, ఆయన శక్తిని కూడా తృణీకరించారు. దేవుడికి బాగా నొచ్చుకునే విధంగా మనం దేవునికి బాధ కలిగించాలంటే ఈ రెండు చేస్తే చాలు, చాలా బాధపడతాడు ఆయన. దేవుడిని ఎవరైనా బాధ పెట్టాలి, క్షోభ పెట్టాలి, ఆయన ఇబ్బంది పెట్టాలనుకుంటే ఈ రెండు చేస్తే చాలు, చాలా నొచ్చుకుంటాడు, చాలా తీవ్రంగా కోపడతాడు ఆయన. వాటిల్లో మొట్టమొదటిది ఆయనను లక్ష్య పెట్టకపోవటం. రెండు, ఆయన శక్తిని తక్కువ అంచనా వేయటం. ఈ రెండు ఆయనకి ససేమిరా నచ్చవు, ఆయనకి బాగా గాయపరుస్తాయి. ప్రైజ్ ద లార్డ్. ఈ రెండు తప్పులు జీవితంలో మనం చేయకుందుముగాక. ఆమేన్. హల్లెలూయా. రెండు, ఏమండి, ఐగుప్తు రాజు ఎంత బలవంతుడు, అంత బలవంతుడైనటువంటి ఐగుప్తు రాజు చేతిలో నుంచి సూచక్రియల మీద సూచక్రియలు చేసి, వాడికి నిద్రాహారాలు లేకుండా చేసి, వాడికి మెంటలెక్కేటట్టు చేసి, పొండ్రా బాబు మీకు దండం పెడతా అని వాడు చేతులారా పంపించేటట్టు చేసిన వాడెవరు? దేవుడు. వీళ్ళు బయలుదేరి వస్తుంటే అక్కడున్న ఐగుప్తీయులు అందరి వెండి బంగారాలు వాళ్ళకై వాళ్ళే వీళ్ళందరి చేతుల్లో పెట్టి పంపించేటట్టు చేసింది ఎవరు? ఎవరు? వదిలిపెట్టినటువంటి ఫరో మళ్ళా వాళ్ళని తరుముతుంటే ఆ ఫరో వాళ్ళని చేరకుండా వాళ్ళకి ఫరోకి మధ్య అగ్నిస్తంభమై నిలిచిన వాడెవరు? శత్రువుల చేతిలో వీళ్ళు పడకుండా సముద్రం రెండు పాయలు చేసిన వాడెవరు? రెండు ప్రక్కల నీళ్లు ఈ పక్క ఆ పక్క గోడల్లాగా నిలబడి మధ్య ఆరిన నేల కల్పించి మహా అద్భుతం చేసి ఏ జనము ఎదుట చేయబడని సూచక క్రియలను ఆ ప్రజలు ఎదుట చేసి నడిపించిన వాడెవరు? ఏమండి, లక్షలాది మందికి ఫుడ్ వండి పెట్టాలంటే ఎంత బడ్డెనండి. ఇంతమందికి నీడనివ్వాలంటే ఎంత కావాలండి? ఇంతమందికి వాటర్ ఇవ్వాలంటే లక్షలాది మందికి ఎంత కావాలండి? వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఇచ్చాడు. హోరేబులోని బండ వాళ్ళ వెంటబడి వెళ్ళింది. వాళ్ళు ఎక్కడ ఆగితే అక్కడ ఆగింది, వాళ్ళు ఎక్కడ ముందు కదిలితే అక్కడ వాళ్ళ వెంట బండ కదిలింది. వాళ్ళకి ఎప్పుడు దాహమైతే అప్పుడు ఆ బండ నీళ్ళు ఇచ్చింది. ఎంత నీళ్లు అంటే ఒక నది ప్రవహించినంత. మరి లక్షలాది మంది తాగాలంటే ఒక నది కావాలి. నది వలె ప్రవాహం వచ్చింది వాళ్ళకి. ఎవరిచ్చారు? పొలాలు వేసి వ్యవసాయాలు చేసి పంట పండించి వాళ్ళు తిండి తినాలంటే ఎప్పటికీ మాకు ఆహారం ఎట్లా అన్న ప్రశ్న లేకుండా దేవుడు చెప్పి, ఇదిగో మీరేం చేయాల్సిన అవసరం, రోజు పొద్దునే లేవటం, మీరు పాత్ర తీసుకోవటం, వెళ్ళటం, మీ పాళెం చుట్టూ మీ గుడారాల చుట్టూ తెల్లవారు మంచు పడ్డట్టు పడుతుంది, ఆహారం సమకూర్చుకోండి, తినండి హాయిగా అని చాకిరి లేకుండా తిండి సిద్ధం చేశాడండి. భూమి మీద ఏ నరుడు తినని ఆహారం వాళ్ళకి పెట్టినోడు ఎవరు? ఏ మనుషుడు తినలేదట ఆహారాన్ని. దేవదూతల ఆహారాన్ని నరులు భుజించిరి అన్నది వాక్యం. వాళ్ళకి పెట్టింది ఎవరు ఆ ఆహారాన్ని? అది అన్యులు తినలేదట. ఇశ్రాయేలు సర్వ సమాజం భోంచేశారు అక్కడ ఆహారాన్ని. ఎవరు పెట్టారు? ఇవన్నీ ఆయనే. ఎన్ని కార్యాలు చేశాడు, ఎంత బలవంతుడు. వాళ్ళ ఎదుట ఎవరైనా నిలవగలిగారా? వాళ్ళు వస్తుంటే అన్ని రాజ్యాలు, వాళ్ళకి మధ్యలో ఉన్న రాజ్యాలన్నీ గడగడ వణికిపోయాయే. వణికించిన వాడెవరు? సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన కదా. ఇంతగా వారిని ప్రేమించి వారికి తోడై ఉండి ఇన్ని కార్యాలు వాళ్ళ ద్వారా, వాళ్ళ ఎదుట తన మహాశక్తి ద్వారా, తన దాసుడైన మోషే ద్వారా దేవుడు జరిగించుకుంటూ తీసుకొస్తే, ఇన్ని కార్యాలు చేసిన ఆ దేవుడు వారికి పట్టలేదు. ఆయన కార్యాలు వారు లక్ష్య పెట్టలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ
అనుమానం కలిగిన వ్యక్తుల్ని, ఈ సందేహం కలిగిన వ్యక్తుల్ని, ఈ అవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తుల్ని చేదరించుకుంటున్నాడు దేవుడు. వీళ్ళు నన్ను ఘోరంగా అవమానపరుస్తున్నారు మోషే అంటున్నాడు. ఈ విషయాన్ని నేను మీకెందుకు చెప్తున్నానంటే, ఈ తప్పు మనం చేయట్లేదా? ఖచ్చితంగా చేస్తున్నాం. వాళ్ళు చేసింది ఏంటో చూద్దాం. వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగున్నాం, మా దృష్టికి మేము మిడతల్లాగానే ఉన్నాం అన్నారు కదా. ఏమన్నారు? వాళ్ళ దృష్టికి మిడతల్లాగున్నాం, మా దృష్టికి కూడా మేము మిడతల్లాగున్నాం అన్నారు. అంటే వాళ్ళ కళ్ళు అక్కడ పనిచేశాయి. ఎలా పనిచేశాయి అంటే, వాళ్ళు ఎదుటున్న సమస్యకెళ్ళి తమకెళ్ళి మాత్రమే చూశారు. మళ్ళీ చెబుతున్నా, వాళ్ళు తమకెళ్ళి చూసుకున్నారు, ఎదుటున్న సమస్య తీవ్రత దాని వైపు చూశారు. కానీ బైబిల్లో మోషే మాత్రమే కాదు, అబ్రహాం తీసుకున్నా, హనోకుని తీసుకున్నా, ఇంకా నోవహుని తీసుకున్న భక్తులందరినీ మనం కానీ గమనిస్తే, వాళ్ళు సమస్యకెళ్ళి తమకెళ్ళి కాదు, సమస్యకెళ్ళి తమకెళ్ళి చూసినా ఈ రెండిటికి మించి వారు కనులెత్తి చూచే అలవాటు కలిగిన వాళ్ళు దేవుని వైపు. ఎటు చూసే అలవాటు కలిగిన వాళ్ళు? కనులెత్తి దేవుని వైపు చూచుట అనే దాన్ని సాధన చేసిన వాళ్ళు. బలహీనులే కావచ్చు, కానీ బలవంతుడైన దేవుని యందు వారు దృష్టి నిలిపారు. అందుకే ధన్య చరితులయ్యారు వాళ్ళు, దేవునికి ఇష్టులయ్యారు. హెబ్రీ పత్రిక 11:6 ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని. దేవునికి మనం ఇష్టలం కావాలి అంటే ఫస్ట్ మనం దేవుని విశ్వసించాలి. ఎవడైనా దేవుని యొద్ద ఏదైనా పొందగోరినట్లయితే దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో, తన వెదకు వారికి ఫలము దయచేయువాడనియో ముందు నమ్మాలి కదా అంటాడు. నమ్మాలి కదా బాబు, ఆయనను గురించి విశ్వసించాలా. ఏమండి, కొత్తగా వచ్చిన వాళ్ళకంటే ఆయన కార్యాలు తెలియదు. ఇప్పటికే విశ్వాస జీవితంలోకి వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచిన వాళ్ళు ఎన్నో కార్యాలు క్లియర్గా చూసి ఉంటారు కదా. కానీ ఆ కార్యాలను ఒక పక్క అనుభవించి మరో పక్క మర్చిపోతూ ఉంటారు. మన జీవితంలో మర్చిపోవాల్సినవి కొన్ని ఉన్నాయి, మర్చిపోకూడని కొన్ని ఉన్నాయి. వాటిల్లో దేవుణ్ణి, దేవుని కార్యాలని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మళ్ళా వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇంటి వారికి వాటిని జ్ఞాపకంలోకి తేవాలి. మన పిల్లలకు కూడా వాటి గురించి అవగాహన కల్పించాలి. ఒరే బాబు, నేను సేవించే దేవుడు ఇంతటి బలవంతుడు, ప్రైజ్ ది లార్డ్. నా ఎడల ఇలాంటి కార్యాలు జరిగించాడు, ఆయన ఇలాంటి కార్యాలు నా జీవితంలో జరిగించాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అసంభవం అనుకున్నాను, అసాధ్యం అనుకున్నాను. కానీ ఆయన వైపు కనులెత్తి ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన నా పక్షమును కదిలి ఇదిగో ఈ కార్యాలు చేశాడని దేవుడు నీ ఎడల జరిగించిన కార్యాలని కథలుగా నీ పిల్లలకు చెప్పాలి. ఎంత మంచి అలవాటో అలవాటు.